నమస్కారం. సాంబశివ తెలుగు ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం తెలుసుకోబోయే విషయాలు: అన్నం తిన్నాక కంచంలో చేతులు ఎందుకు కడగకూడదు. అన్నం పరబ్రహ్మ స్వరూపం, అందుకే అన్నాన్ని పడేయడం కానీ తొక్కడం కానీ చేయొద్దంటారు పెద్దలు. అంతేకాకుండా అన్నం తినేటప్పుడు మాట్లాడకూడదని కూడా అంటుంటారు. అలాగే తినే అన్నాన్ని కాకుండా ఎందులో అయితే తింటున్నామో ఆ ప్లేటును కూడా గౌరవించాలని అంటుంటారు. అయితే చాలామంది తెలియకుండానే అన్నం తినే విషయంలో ఎన్నో తప్పులు చేస్తుంటారు. అందులో ఒకటి అన్నం తినే ప్లేట్లోనే చేతులు కడగటం. ఇంట్లో చేతులు కడుక్కోవడానికి వాష్ బేసిన్ వంటివి ఉన్నా కూడా ఎక్కువ మంది తిన్న ప్లేట్లోనే కడిగి పక్కకు జరుగుతుంటారు. అయితే వాస్తుశాస్త్ర ప్రకారం ఇలా తిన్న తర్వాత ప్లేట్లో చేతులు కడగడం మంచిది కాదట. ఇలా చేయడం వల్ల ఆ కుటుంబం పేదరికంలో మగ్గుతుందని తెలియజేస్తున్నారు. అలాగే తిన్న తర్వాత చేతులు కడగడం వల్ల ఇంటికి అశుభం కలుగుతుందని చెబుతున్నారు. కాబట్టి తిన్న తర్వాత చేతులు పక్కకు వెళ్ళి కడగాలి. అలాగే ఎక్కువ మంది తిన్న వెంటనే ప్లేటు ముందు నుంచి కూడా లేవరు. అయితే తినడం అయిపోయిన తర్వాత కూడా కూర్చొని ప్లేట్ని ఎండిపోనివ్వడం మంచిది కాదంటున్నారు. అలా చేస్తే కూడా దరిద్రం వస్తుందని, అందుకే తినడం అయిపోయిన తర్వాత చేతులు కడగకుండా ప్లేట్లో కనీసం కొన్ని నీళ్ళైనా పోయాలని అంటున్నారు మన పండితులు. మరి ప్లేట్లో ఎందుకు కడగకూడదంటే, ఆహారాన్ని లక్ష్మీదేవిగాను అన్నపూర్ణాదేవిగాను భావిస్తారు. అయితే తిన్న తర్వాత చేతులు కడగడం వల్ల దేవతలకు కోపం వస్తుందట. అలాగే ఆహారం కూడా దొరకదని, లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభించదని అంటున్నారు. ఇంకా ఇలా చేయడం వల్ల ప్లేట్లో మిగిలిపోయిన ఆహారాన్ని అగౌరవపరిచినట్లు అవుతుందని అంటున్నారు. అందుకే ఇలా చేయకూడదని వాస్తు నిపుణులు చెబుతున్నారు. భోజనం ఎప్పుడూ కూడా నేల మీద కూర్చొని తినేలా చూసుకోవాలి. అన్నంతో నిండిన ప్లేట్ ఎప్పుడూ కూడా ఒక్క చేత్తో పట్టుకొని తినకూడదు. అందువల్ల అన్నపూర్ణాదేవిని లక్ష్మీదేవిని అవమానించినట్లే అవుతుంది. అలాంటి వారికి ఆహారం డబ్బు ఉండదని చెబుతున్నారు మన పండితులు. అలాగే అన్నం వృధా చేయకుండా పూర్తిగా తినాలి. అన్నం తినే సమయంలో మెతుకులు ప్లేటు చుట్టూ పడకుండా జాగ్రత్తగా ఉండాలి. అన్నం పారేయడాన్ని అశుభంగా పరిగణిస్తారు. భోజనం చేసే ముందు భగవంతుణ్ణి స్మరించి తినాలని శాస్త్రాలలో ఉంది. ఇంకా ఎవరిపైనైనా అరవడం కానీ కోపంగా మాట్లాడడం కానీ చేయకూడదని తెలియజేస్తున్నారు మన శాస్త్రవేత్తలు.